అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగున్నా, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నా. సరదా స్మైలీ యూట్యూబ్ ఛానల్ అనమాట. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. నేనైతే లాంగ్ వీడియోలు కొన్నే పెడుతున్నా, కాకపోతే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తలేరని కొన్నే పెడుతున్నా. ఎందుకంటే వ్యూస్ కూడా ఎక్కువ పోతలేవు, లైక్లు కూడా ఎక్కువ ఏం వస్తలేవు. కాబట్టి నేను షార్ట్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొన్నే మాత్రమే లాంగ్ వీడియోలు అప్లోడ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసేయండి మీరందరూ కలిసి. పిక్లకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు కార్తీక పున్నమి 5వ తారీఖు కాబట్టి నేనైతే పూజా విధానం ఇట్లా చేసేసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఇట్లా చేసుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు పిండి దీపాలు, ఉసిరికాయల దీపాలు పెడితే మంచిది కాబట్టి నేను చాలా బాగా ఇట్లా పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే లేచి. ఎందుకంటే సాయంత్రం కూడా గుడికి వెళ్దామని అనుకుంటున్నాను కాబట్టి పొద్దున్నే నేను చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తే మంచిది కాబట్టి నేనైతే ఇట్లా వెలిగిద్దామని అనుకున్న గుడిలో. ఇంట్లో అయితే ఏం వెలిగియలే, ఇంట్లో మామూలుగా పూజ చేసుకున్నా. हर हर भोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। ఒకరోజు ముందే నేను ఇట్లా ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటాను అనమాట. ఇట్లా మనకి నేను ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. డబ్బా కూరగాయలకని తీసుకున్నా, కానీ నేను ఇంకా దేనికి ఉపయోగపడతలేదని నేను ఇట్లా పిండి ఇవన్నీ గుడికి తీసుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇట్లా చూస్ చేసుకున్నాను అనమాట. ఇట్లా మనం గుడికి వెళ్ళడానికి తీసుకెళ్ళాల్సిన ఐటమ్స్ అని ఇట్లా నీట్గా ఒకరోజు ముందే సిద్ధం చేసి పెట్టుకుంటే మనకు ఆ రోజు పని ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. కుంకుమ, పసుపు, బియ్యం పిండి, తాంబూలం వేయడానికి ఒక్క పసుపు, కుంకుమ, కర్పూరము, పచ్చకర్పూరం కూడా పెట్టుకున్న. ఆరతి ఇవ్వడానికి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్న. అభిషేకం చేయడానికి విభూది, తేనె కూడా పెట్టుకున్నా అనమాట. 2-3 నాప్కిన్స్ కూడా పెట్టుకుంటే మనకు చేతులు తుడుచుకోవడానికి బాగుంటుంది అనమాట. బట్ట కూడా పెట్టుకుని, ఎందుకంటే అక్కడ ముగ్గేసి దీపారాధన చేయాలి కాబట్టి నేను ఇట్లా ఒకరోజు ముందు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మనకు అక్కడ బిజీగా ఉంటుంది, ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుందని నేనైతే ఇట్లా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఉసిరికాయల దీపాలలో ఇట్లా బొత్తులు పెట్టాలి కాబట్టి ఒకరోజు ముందే నేను ఇవన్నీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నెయ్యిలో. ఇవి తీసుకెళ్ళేటి అన్ని ఐటమ్స్. నేను వెళ్ళే దేవాలయం ఏంటంటే కీసరగుట్ట. మా ఇంటి నుంచి చాలా దగ్గరనే అనమాట. ఒక బస్ ఎక్కితే ఆడ దిగిపోతాం అనమాట. నేను మా అక్క ఏదైతే వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళే దారిలో అయితే మేమే తొందరగా బయలుదేరదాం అనుకున్నాం, కాకపోతే మాకు చీకటి అయిపోయింది. కానీ చూసినారా చంద్రుడు, చూసినాడా ఎంత అందంగా ఉన్నారో. నేనైతే చూస్తూ ఉండిపోయినా బస్సులో అనమాట. చాలా బాగున్నాడు ఈరోజు. మేమైతే కమాన్ కాడికి వచ్చేసినాం అనమాట. కానీ ఫుల్ రద్దీగానే ఉన్నది. కాకపోతే రోడ్ అంతా ఖాళీగా ఉన్న గుడికాడికి ఎంట్రీ కమాన్ కాడికి రాగానే ఫుల్ రద్దీగా ఉన్నదన్నమాట.
నేనైతే గుడికి అయితే వచ్చేసిన అనమాట. మంచిగా శుభ్రం చేసేసుకొని నేనైతే ముగ్గు వేసేసుకొని అందులో 365 ఒత్తులు అంటే మనం ఇంట్లో ఒక్క ఒత్తువే కలిపి వెలిగియంగా మనం 2 ఒత్తులు వెలిగిస్తాం దీపారాధన చేసేటప్పుడు. అట్లా అని చెప్పి 365 అంటే 720 ఒత్తులు వస్తాయి అన్నమాట. నేను ఆ మాదిరిగా నేను 2 ఒత్తుల జత తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఒక్క ఒత్తుతోనైతే దీపారాధన చేయం కాబట్టి 2 ఒత్తులు కలిపి దీపారాధన చేస్తాం. ఆ ఉద్దేశంతో నేను 2 జతలు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక్క దీపారాధన అయితే మనం చేయం ఒక్క ఒత్తుతోనే. అందుకని మీలో ఎంతమంది ఇట్లా చేసుకున్నారో కామెంట్ చేయి. నేనైతే ఇట్లా చేసేసుకున్నాను అనమాట. నేను అట్లనే పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించిన అనమాట.
పూజ అయితే చాలా బాగా అయిపోతే చూసినారా ఎంతమంది వచ్చినారో. ఆ తర్వాత శివయ్య దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్ళిపోయినాం అనమాట మేము. శివ దర్శనం కూడా చాలా బాగా అయింది మాకైతే. కోతులు కూడా మస్తు ఉన్నాయి అనమాట. ఇంతమంది పబ్లిక్ వాళ్ళు కూడా కోతులు కూడా బాగానే ఉన్నాయి అనమాట. ఇట్లా లోపలైతే ఇట్లా దీపాలు వెలిగించినారు అనమాట. చాలా మంది. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ దీపారాధన ఎవరికైనా నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇట్లా పూజా విధానం చేసుకున్నారో చెప్పండి. నేను నా లాంగ్ వీడియోలకు సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ లాంగ్ వీడియోలు పెట్టకపోతున్నాను అనమాట. నా గొంతుకు ఏమైందని అని అనుకోకండి, ఫుల్ జలుబు అయిపోయింది అనమాట. ఈ వీడియో నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు అప్లోడ్ చేయడానికి కుదరలేదు కాబట్టి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ. మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి కూడా రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇది మేమైతే ఇంటికి కూడా రిటర్న్ అయిపోతున్నాం. ఇది సేమ్ శివరాత్రి జాతర అప్పుడు ఎట్లుంటుందో ఈ కార్తీక పూర్ణిమ అప్పుడు కూడా ఇట్లనే షాప్స్ అవన్నీ పెడతారు అనమాట. తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. మనం మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఏమన్నా కొనాలనిపిస్తే కూడా కొనుక్కొని పోదు. శివలింగాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. కొందాం అనుకున్నా కానీ కొనలేకపోయినా. అందరికీ బాయ్. మళ్ళీ వీడియో గిట్లా నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్లస్ లైక్ కొట్టండి, షేర్ చేయండి అందరికీ.